Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సో అనుప్రసాద్ గారు ఈరోజు మా వ్యూయర్స్కి మీరు అందంతో పాటు ఆరోగ్య రహస్యాలు, దానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం మంచిగా గ్లామర్గా హెల్తీగా ఉంటామో చూపించాలి. ఈరోజు నేను ఓట్స్తో మిల్క్ షేక్ చెప్తున్నాను. ఎందుకంటే అందరికీ అన్నీ టేస్టీగా తినాలని ఉంటుంది, వెయిట్ మేనేజ్ అవ్వాలని ఉంటుంది, హెల్త్ డిసీజెస్ ఏమి రాకుండా చూసుకుంటారు. ఎందుకంటే మనం ఇంట్లో లేడీస్ స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యామిలీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రోజుల్లో మగవాళ్ళతో పాటు లేడీస్ కూడా జాబ్ హోల్డర్సే. చాలా వరకు 80% లేడీస్ కూడా కష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీని చూసే హడావిడిలో వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. టిఫిన్ చేసే టైం ఉండకపోవచ్చు. సో నేను ఈరోజు చేసే మిల్క్ షేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బదులు వారానికి ఒక 3 సార్లు ఇది తీసుకున్నా సరే అసలు బ్రేక్ఫాస్ట్తో అవసరం లేకుండా వెయిట్ పెరగకుండా మన హెల్దీ వెయిట్తో అన్ని విటమిన్స్ మినరల్స్ ఒకే రెసిపీలో అందేలాగా నేను ఒక మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి ఈరోజు. సూపర్ అండి. సో ఎవరికైనా టైం లేదు, హడావిడిగా ఉన్నాము అనుకుంటే చక్కగా ఒక గ్లాస్ తిని చూపించే జ్యూస్, అనుప్రసాద్ గారు చూపించే జ్యూస్ తాగితే మనం రోజంతా ఫిట్గా ఉంటామంట. ఆ జ్యూస్ ఏంటో చూసేద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. దీనికి కావాల్సిన ఓట్స్. షుగర్ అనేది నేను ఫస్ట్ నుంచి తీసుకోకూడదని నేను చెప్తున్నాను. హెల్త్ పాడవుతుంది, హార్ట్కి నుక్సాన్ అవుతుంది. కాబట్టి షుగర్ బదులు స్వీట్నెస్ కోసం డేట్స్ తీసుకుంటున్నాను. డేట్స్లో అంటే చక్కగా ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మనకి రక్తహీనత రాకుండా కాపాడుతుంది. సో మెనీ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి. బట్ డయాబెటిక్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంచెం లిమిట్గా తీసుకోండి. క్యాష్యూ నట్స్, బాదాం అండ్ ఇవి గుమ్మడి గింజలు, ఇవి కూడా చాలా మంచిది ఒంటికి. సో వీటితో మనం తయారు చేసుకోవాలి. కిస్మిస్ పైన వేసుకోవచ్చు డెకరేషన్ కోసం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఓట్స్ని కొంచెం కలర్ అంటే కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఒక్కరికి అనుకోండి ఒక 2-3 స్పూన్స్ ఓట్స్ సరిపోతాయి అనమాట. ఓకే. ఒక్కరికైతే 2-3 స్పూన్స్, ఇద్దరికైతే 4 or 6 స్పూన్స్. అంతే. యాక్చువల్గా ఓట్స్ పచ్చివి తింటే కనుక కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది. అందుకని దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇందులో ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ అనమాట. ఇందులో ఫైబర్ రిచ్గా ఉంటుంది. ఇది హార్ట్కి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. ఇది లో షుగర్ ఇది. సో షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా దీన్ని తీసుకోవచ్చు. సిమ్లో పెట్టే చేయాలి. సిమ్లో పెట్టి చేయాలి, మాడిపోకుండా. జస్ట్ మనకు వాసన వచ్చేంత వరకే అండి. అది కలబెడుతూ ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైనా సరే మనకు టైం లేదు అనుకుంటే అంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మనము ఇడ్లీలు దోశలు అలాంటివన్నీ కామనే కదా. దానివల్ల ఏంటంటే ఇడ్లీ దోశ అలాంటివన్నీ ఏంటంటే త్వరగా మనకి గ్లూకోజ్గా మారిపోయి బ్లడ్, ఇప్పుడు షుగర్ పేషెంట్లు అది ఇడ్లీ అది తక్కువ తినాలని ఎందుకంటారంటే అందులో ఉండే కార్బ్స్ ఈజీగా బ్లడ్లో డైల్యూట్ అయిపోతాయి స్పీడ్గా. ఇలాంటివి ఏంటంటే ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అండ్ గ్లూటెన్ ఫ్రీ. ఇది మన షుగర్ లెవెల్స్ని పెంచదనమాట. ఇందులో ఉండేది గుడ్ కార్బోహైడ్రేట్స్. సో అందుకని ఓట్స్తో ఏం చేసుకుని తిన్నా కూడా చాలా మంచిది. ఇందాక మీరు అన్నారు కదా వారానికి 3 times అన్నారు కదా. అలా అని కాదు, రోజు తీసుకునే, అంటే రోజు ఒకటే తింటే బోర్ కొడుతుంది కాబట్టి నేను అట్లా చెప్పాను. బట్ చాలామంది హెవీ వెయిట్తో బాధపడుతూ ఉంటారు. ఆ వెయిట్ లాస్ అవ్వాలి అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు, ఇలా అన్ని విటమిన్స్ మినరల్స్ కూడా మన బాడీకి అందాలి అని అనుకుంటాం కదా. సో ఇలాంటిది ఒక్కటి తీసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇందులో కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిదే. ఇందులో షుగర్ ఏముండదు కాబట్టి బీపీని కంట్రోల్లో పెడుతుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులో ఫైబర్ రిచ్ కాబట్టి మనకు డైజెషన్ సిస్టమ్ని బాగుంచుతుంది. మన గట్ హెల్త్కి మన ఓట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈజీ డైజెషన్, మోషన్ ఫ్రీగా అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఒక్కసారి అసలు దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పండి. దీనివల్ల కాన్స్టిపేషన్ ఉండదు. ఓకే. ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి మన హార్ట్ హెల్త్కి మంచిది, బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడున్న హడావిల్లో తినాలన్నా అంత టైం, ఎందుకంటే మనతో పాటు మన కిడ్స్ హెల్దీగా ఉండాలి, హస్బెండ్ హెల్దీగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెల్దీగా ఉండాలి అనుకుంటే మనం ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో స్మెల్ వచ్చేస్తున్నట్టుందను. ఒకసారి ఇవి కొంచెం చల్లారిపోయేదాకా ఒకసారి వెయిట్ చేద్దాము. ఓకే. ఈ బనానాస్ కూడా మంచిగా పొటాషియం ఇవన్నీ ఉంటాయి కదా మనకి. బనానాస్ కూడా చాలా మంచిది.
ఓకే. సో ఇదంతా వెరీ హెల్దీ ఫుడ్ అన్నమాట. సో ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేద్దాము. ఓకే. సో ఓట్స్ చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఓట్స్ చల్లగా అయిపోయినాయి, ఇది మిక్సీ చేసుకున్నాం. ఓకే. ఇందులో అన్ని వేపి పెట్టుకున్న జీడిపప్పు, బాదాము, గుమ్మడి గింజలు. ఓకే. సో ఆల్రెడీ ఇవి ఫ్రై చేసినవండి, కాజు అండ్ బాదం, గుమ్మడి పప్పులు, ఈ మూడును ఫ్రై చేసి పెట్టినవి, ఓట్స్ ఫ్రై చేసినవి ఫస్ట్ మిక్సీకి వేస్తున్నాం. ఫస్ట్ వేసాను, వేసేనా? ఒక తిప్పి. స్మూత్గా ఉండాలా పౌడర్? అది ఎలాగో మిల్క్ వేస్తాం కాబట్టి మళ్ళీ అది అయిపోతుంది. ఒక డేట్స్ వేద్దాం. స్వీట్నెస్ కోసం బనానా కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఒక 3 వేసుకుందాము. లోపల సీడ్స్ పక్కన పెట్టి 3 డేట్స్ వేసారండి. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత అంటే క్వాంటిటీ దాన్ని బట్టి ఇప్పుడు మనం చేసేది 2 తాగొచ్చు. ఓకే, 2-3 వరకు వస్తుంది. సో పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. టిఫిన్ తినను అని మారం చేసే పిల్లలకు కూడా చక్కగా ఈ జ్యూస్తో మనం తాపించి స్కూల్కి పంపించవచ్చు. ఇంకా మళ్ళీ వాళ్ళని ఈవినింగ్ వరకు కూడా వాళ్ళు ఎనర్జీగానే ఉంటారు. కరెక్ట్. ఎందుకంటే ఇందులో అన్ని మనం బాదాము ఇలాంటివన్నీ కూడా వాడాం కదా, డ్రై ఫ్రూట్స్. అవి వంటికి చాలా మంచిది, మంచి కాల్షియము. పిల్లలకి ఎదిగే పిల్లలకు కూడా కాల్షియం అవసరం, బోన్స్ అవి స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇది ఏ ఏజ్ పిల్లల నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు? ఇదా ఏజ్ అనేది ఏమి అంటే మరి మనం మంత్స్ బేబీస్కి 1 అంటే ఇయర్ 5 బేబీస్ years baby నుంచి అక్కడ నుంచి 5 years ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. ఇవంతా హోమ్ మేడే కదా, మనం ఎక్కడ బయట నుంచి ఏం హోమ్మేడ్ హెల్తీ ఫుడ్ ఉంది. షుగర్స్ వాడట్లేదు, ఇందులో ఆయిల్స్ వాడట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు మిల్క్ వేసి, ఇది మిల్క్ కూడా మనం మరగబెట్టేసి చల్లార్చిన మిల్క్ అనమాట. కాచి చల్లార్చిన పాలతో మనం దీన్ని మిల్క్ షేక్గా చేస్తాము. మామూలుగా మిల్క్ షేక్ అంటే పచ్చి పాలతో చేస్తారు, కాకపోతే ఇందులో మాత్రం కాచి చల్లార్చిన పాలతో చేస్తున్నారు. సో మన హెల్దీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది, బనానా ఓట్స్ మిల్క్ షేక్. ఇప్పుడు మనం అంటే ఇంకా మీకు పైన కావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు, చియా సీడ్స్ వేసుకోవచ్చు ఉండాలి. సో పైన కూడా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసాము యాక్చువల్గా. ఇందులో పైన కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. సో కిస్మిస్ వేస్తున్నాను. సో మన టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ బనానా మిల్క్ షేక్ రెడీ.